జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశంలో లోక్సభ పోలింగ్ ఒక్కో ఫేజ్ పూర్తవుతున్న కొద్దీ అంతకంతకు కాంగ్రెస్ రంగు బయటపడుతోంది. రోజుకో కొత్త వివాదంతో హస్తం పార్టీ తెరపైకి వస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మణిశంకర్ అయ్యర్ మరో బాంబు పేల్చారు. ఎప్పుడూ పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేసే మణిశంకర్ అయ్యర్ మరోసారి ఆ దేశం పట్ల తన ప్రేమను వెలిబుచ్చారు. పాకిస్తాన్ను భారత్ ప్రేమించాలట. ఆ దేశం దగ్గర అణుబాంబులున్న విషయాన్ని భారత్ గుర్తుంచుకోవాలట. మనం గనుక ఆ దేశానికి గౌరవం ఇవ్వకపోతే మనపై అణుబాంబులు ప్రయోగించే అవకాశం ఉందట. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి చర్చ చాలా ముఖ్యమని అయ్యర్ సెలవిచ్చారు. ఒకవేళ పాకిస్తాన్ తనను భారత్ చిన్నచూపుతో చూస్తోందని భావిస్తే ఆ దేశంలోని ఏ పిచ్చివాడైనా భారత్పై బాంబులతో దాడి చేసే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ బాంబును లాహోర్ నుంచి ప్రయోగించాలని కొందరు పిచ్చివాళ్ళు నిర్ణయించుకుంటే రేడియేషన్ అమృత్సర్ చేరుకోవడానికి 8 సెకండ్లు కూడా పట్టదన్నారు. మనం వారిని గౌరవిస్తే వారు ప్రశాంతంగా ఉంటారు. చిన్నచూపు చూస్తే పిచ్చి పనులు చేయొచ్చు అన్నారు. అయితే ఎన్నికల తరుణంలో ఈయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? మణిశంకర్ అయ్యర్ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇటువంటి వ్యాఖ్యలను చేయడం, అవి వివాదాస్పదంగా మారడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దానికి సంజాయిషీ ఇచ్చుకోవడం పరిపాటిగా మారుతోంది. తాజాగా ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సంజాయిషీ ఇచ్చుకుంది. మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అంటూ చెప్పుకొచ్చింది. అతని వ్యాఖ్యలకు పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని చెబుతోంది. అయితే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? తప్పైతే ఒకసారి మాత్రమే జరుగుతోంది. కానీ మణిశంకర్ అయ్యర్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం ఏంటి? కాంగ్రెస్ నాయకులు చేసే వ్యాఖ్యలను ఆ పార్టీ ఖండించినా నిజానికి ఆయా నాయకులు మాట్లాడే అంశాలను గమనిస్తే అవి ఒక ప్రణాళికాబద్ధంగా చేసినవేనేమో అని అనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం శామ్ పిట్రోడా వ్యక్తి రంగును బట్టి దేశ ప్రజలను నిర్ధారించడం, తాజాగా మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్పై ప్రేమను కురిపించడాన్ని చూస్తుంటే హస్తం పార్టీ ఒక టూల్ కిట్ ఆధారంగానే ఈ నెరేటివ్ను బిల్డ్ చేస్తుందేమో అనిపిస్తోంది. శామ్ పిట్రోడా విదేశాల్లో నివసిస్తూ భారత్లో రాహుల్ గాంధీకి వ్యక్తిగతంగా సలహాలు ఇస్తూ ఉంటారు. ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీ అతన్ని రాజీనామా కోరడం, ఆయన దానికి అంగీకరించి రాజీనామా చేసిన రాహుల్ గాంధీకి మాత్రం వెనక నుంచి ఆయన సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. హస్తం పార్టీ తన ఐడియాలజీని ప్రజల్లో జొప్పించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అందుకు ఇటువంటి నాయకులను ఉపయోగించుకుంటుంది. తాజాగా పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేయడానికి ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధాన కారణం అయి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముస్లింల ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ చేయని పాపాలంటూ లేవు. వారికి ఉచితాలు, అపరిమిత తాయిలాలు ప్రకటించడం నుంచి ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరించిన సంఘటనల వరకు హస్తం పార్టీ ఎన్నో పాపాలు చేసింది. బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు మరణించిన తర్వాత వారి కోసం ఏకంగా సోనియా గాంధీనే కన్నీరు కార్చిన ఘటనలున్నాయి. 26/11 ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత వారు పాకిస్తాన్ నుంచే వచ్చారని తెలిసినా కూడా ఆ దేశాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మాట కూడా అనలేదు. భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని ప్రభుత్వానికి చెప్పినా కూడా నిరాకరించింది. దీనికంతటికీ ఆ పార్టీ బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. దేశ చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రవాద దాడి జరిగినా కేవలం ఓటు బ్యాంకు కోసం పాకిస్తాన్ను పన్నెత్తు మాట కూడా అనలేని చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు కూడా దేశంలో హస్తం పార్టీకి ముస్లిం ఓటు బ్యాంకు అత్యంత అవసరం. ఇందుకోసం ఆ పార్టీ పడరాని పాట్లు పడుతోంది. ఇప్పటి వరకు ముస్లింలకు తాయిలాలు ప్రకటించడం చేసింది. వారికి మేనిఫెస్టోలో ఉచితాలు ప్రకటించడం నుంచి రాజ్యాంగానికి అతీతంగా ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామనడం వరకు వారికి అపరిమిత హామీలనే గుప్పించింది. అంతేకాదు వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అంటూ దేశ సంపదను అంతా ముస్లింలకే పంచే విధంగా కొత్త చట్టమే తీసుకొస్తామని ప్రకటించింది. రాహుల్ గాంధీ దేశాన్ని ఎక్స్రే తీస్తామని, అందులో ఎవరి సంపద ఎంత ఉందో గుర్తిస్తామని ప్రకటించారు. దీంతోపాటు దేశ సంపదపై ఎవరికి ఎంత హక్కు ఉందనేది కూడా తామే చెబుతామన్నారు. అంటే 2006లో మన్మోహన్ సింగ్ ప్రకటించినట్లు దేశంలో సంపదపై మొదటి హక్కు ముస్లింలకే ఉంటుంది గనక జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అనే నినాదాన్ని రాహుల్ గాంధీ పదే పదే వినిపిస్తున్నారు. సంపదలో ముస్లింలకు మొదటి హక్కు ఉంటుంది కాబట్టి వారు ఆ సంపదను పొందడంలోనూ మొదటి హక్కు కలిగి ఉంటారన్నదే దీని ప్రధాన అర్థం.
ఇక ఇన్ని తాయిలాలు ప్రకటించినా హస్తం పార్టీకి కావాల్సినంత ముస్లిం ఓటు బ్యాంకు లభించలేదన్నది సర్వేలు చెబుతున్న మాట. మైనారిటీల కోసం ఎన్ని ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించినా అవే 40 సీట్లకు మించి రావని సర్వేలు చెబుతున్న మాట. అందుకే పాత చింతకాయ పచ్చడిని దుమ్ము దులిపినట్లు నెహ్రూ కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న పాకిస్తాన్పై ప్రేమ అనే అంశాన్ని బయటకు తీశారు మణిశంకర్ అయ్యర్. ఆ దేశంపై ప్రేమ కురిపించడంలో మణిశంకర్ అయ్యర్ను మించిన వారు మరొకరు లేరు. ఉగ్రవాద దేశంతో భారత్ చర్చలు జరపాలని ఒకసారి, మోదీ నీచుడని మరొకసారి, ఇలా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. గతంలో 26/11 ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఆ దాడిని ఆర్ఎస్ఎస్ఏ చేయించిందని ఆరోపించిన వ్యక్తి మణిశంకర్ అయ్యర్. అప్పట్లో ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. 26/11 ఆర్ఎస్ఎస్కి సాజిష్ అనే పుస్తకం విడుదల సమయంలో మాట్లాడుతూ ఈ దాడిని ఆర్ఎస్ఎస్ఏ చేయించిందని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని కోరారు. 26/11 ఉగ్రవాద దాడి కూడా పాకిస్తాన్ పక్కా ప్రణాళికతోనే చేయించింది. ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్లో ఒకడైన అజ్మల్ కసబ్ చేతికి కాషాయ రంగు తాడు ఉంది. అతని ఆధార్ కార్డు కూడా హిందూ వ్యక్తి పేరు మీదే ఉంది. ఈ విధంగా చేయడం వల్ల ఒకవేళ ఉగ్రవాదులు దాడి చేసి పారిపోయినా అది హిందువులే చేశారని నిరూపించాలని పాకిస్తాన్ భావించింది. అందుకు అనుగుణంగానే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా పనిచేశారు. ఏకంగా ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా ఒక పుస్తకాన్ని రచించి విడుదల చేశారు. దీన్ని మణిశంకర్ అయ్యర్ సమర్థించారు. అయితే హేమంత్ కర్కర్ అనే హెడ్ కానిస్టేబుల్ తన ప్రాణాలు కోల్పోతున్నా కూడా అజ్మల్ కసబ్ను ప్రాణాలతో పట్టుకున్నారు. దేహంలో బుల్లెట్లు దిగుతున్నా కూడా తన పట్టు విడవలేదు. ఆ తర్వాత అజ్మల్ కసబ్పై జరిపిన విచారణలో అతను హిందూ ఐడెంటిటీతో ఫేక్ ఆధార్ కార్డు సృష్టించుకున్నాడని, అతడి చేతికి కాషాయ దారం ఉండడం కూడా కుట్రలో భాగమే అని గుర్తించారు. ఈ ఘటన తర్వాత కాంగ్రెస్ నాయకులు ఉగ్రవాద దాడుల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తున్నారనే విషయం అర్థమైంది. 26/11 ఉగ్రదాడిలో పాకిస్తాన్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేయడానికి ప్రధాన కారణం కూడా బుజ్జగింపు రాజకీయమే. దేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదమే కాకుండా హిందూ ఉగ్రవాదం కూడా ఉందనే అసత్య ప్రచారంలో భాగంగా ఇది జరిగింది. అది అప్పుడు ఫెయిల్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ విషయాన్ని అలాగే కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మణిశంకర్ అయ్యర్ సదరు వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం ఇదే. హస్తం పార్టీ ఓవైపు అతని వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పినా ఓటు బ్యాంకు రాజకీయాలకు ఈ వ్యాఖ్యలు ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.